బ్యాక్ ఫెర్టైల్ గ్రీన్ అన్న కంపెనీ వాళ్ళు లేదా వేరే కంపెనీలు ఏం చేశారంటే ఒకే ఒక టెండర్ ఇచ్చారు సార్. ఈ ప్రభుత్వానికి సప్లై చేస్తున్నది మనకి కేజీ మేము సైలేజ్ అయితే 7 రూపాయలకే మన దగ్గర తీసుకుంటుందండి. కానీ ఆ కంపెనీ దగ్గర 18 రూపాయలకి టీఎంఆర్ పేరుతో తీసుకుంటుంది సార్. కానీ దాని రా మెటీరియల్ కాస్ట్ 3.5 సార్. 18 రూపాయలకి తీసుకొని ఎంతకి ఇస్తున్నారు? 6.5కి అమ్ముతున్నారు సార్ సబ్సిడీ మీద. దాని మీద మేలుమైంది ఇచ్చేవారండి, 3.5కి ఇచ్చేవారండి. 3.5కి ఇచ్చేవారండి. దానికన్నా మంచిది టీఎంఆర్ సమీకృత దానం. వాళ్ళకి లాభం ఉండాలి కదా. మొత్తం ఒకలే సార్. ముఖ్యమంత్రి గారికి లాభం లేకుంటే ఏ పని దురదృష్టం. ఇది మా టీడీపీ గవర్నమెంట్ లో కేజీ 2 రూపాయలకి ఇచ్చేసారు. మేము ఎంటర్ప్రైనర్స్ గా 7 రూపాయలకి మా దగ్గర కొని 2 రూపాయలకి రైతులకి అందుబాటులో సబ్సిడీ ఇక అప్పుడు స్కీమ్స్ ఒకసారి మనం చిన్న బోర్డు వేసారు. ఈ మిషన్ ఇందులో మొక్కజొన్న పెడతారు. కటింగ్ అయిపోయింది ఎలాంటిది ఇది వేస్తాం సార్. ఇది వేస్తారు. ఇది స్టాకింగ్ ఈ మొక్కజొన్న ఫీల్డ్ లెవెల్ లో కట్ చేసింది దీంట్లో వేసిన తర్వాత ఇక్కడ నుంచి అలా ప్రాసెస్ అయ్యి ఇక్కడ బేల్ అయ్యి అక్కడ ప్యాకింగ్ అవుతుంది. అంటే ఎంత కేజీలు ప్యాకింగ్ వస్తుంది? 100 కేజీ స్టాక్ వస్తుంది పెద్దది. అదే పెద్ద బాక్స్ వచ్చేస్తుంది. ఇది రైతు పశువులు పెట్టాలంటే ఏం చేస్తాడు దాన్ని? మనకి కేజీ గవర్నమెంట్ 2 రూపాయలకి అప్పుడు ఇచ్చేది సార్. దీనివల్ల రైతులకి ఏంటంటే అత్యధికంగా పోషక విలువలు ఉన్న ఆహారాన్ని టీడీపీ గవర్నమెంట్ లో ప్రవేశపెట్టింది సార్. ఇది దానామృతం అని కేజీ 3.5కే ఇచ్చేది సార్. టీఎంఆర్ అంటారు సార్. ఇది కూడా రైతులకు చాలా ఉపయోగపడేది సార్. సునందిని అనే స్కీమ్ కూడా అప్పుడు సునందిని స్కీమ్ అనేది అప్పుడు రన్ అయ్యేది సార్. మెగా పశుగ్రాస క్షేత్రాలు అని చెప్పి ఒక రైతు 100 ఎకరాల్లో మొక్కజొన్నను పండించి ఆ పంటకు కావాల్సింది ఏదైతే ఉందో అది ఉపాధి హామీ నుండి డబ్బులు ఇచ్చేవారు సార్. భూమి కౌలు కూడా గవర్నమెంట్ చెల్లించి ఆ మొక్కజొన్నని ఈ కార్న్ సైలేజ్ తయారు చేసి అది రైతులకి 2 రూపాయలకే ఇవ్వడం వల్ల రైతులకు మంచి ఉపయోగపడేది సార్. తర్వాత యానిమల్ హాస్టల్స్ అని కానీ గ్రామాలు పరిశుభ్రంగా ఉండడానికి ఆధునిక టెక్నాలజీ తోటి కావాల్సినటువంటి అన్ని యానిమల్ హాస్టల్ కూడా ప్రభుత్వం ₹1 ఇచ్చి ఏర్పాటు చేసింది సార్. మన దగ్గర కూడా ఏర్పాటు చేసింది సార్. ఎక్కడ ఉంది మన దగ్గర? మనకి కేజీపేట దగ్గరలో సార్, కేడిపేట దగ్గరలో ఏర్పాటు చేశారు. నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఏర్పాటు చేశారు. నల్గొండ విలేజ్ సార్, అది నల్గొండ అంటారు సార్. కేడిపేట. అవును సార్. ఈ తర్వాత ఫోడర్ సెక్యూరిటీ పాలసీ తీసుకొచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఈ ఫోడర్ సెక్యూరిటీ పాలసీలో రైతులు తన యొక్క పొలంలో కానీ లేదా కౌలు రైతులు కానీ తన కౌలు తీసుకున్న భూమిలో కూడా పారంగడ్డి పశుగ్రాసాలు పెంచుకుంటే ప్రభుత్వం 1 ఎకరానికి 2 సంవత్సరాలకు గాను ₹80,000 వరకు ఆర్థిక సపోర్ట్ చేసి పాడిని చాలా అభివృద్ధి పరచడానికి కావాల్సిన స్కీమ్స్ అని కూడా ఇచ్చేవారు సార్. అలాగే ఈ సైలేజ్ యంత్రాలు సార్, ఇది ప్రస్తుతం ఉపాధి హామీ పథకం ఇంటిగ్రేట్ చేశారు సార్. దీనికి అసలు గడ్డి పెంచుకోవడానికి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళు ఉపయోగించుకుంటుంది. ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఓన్లీ యానిమల్ హస్బెండరీ చేసి చాలా బాగా చేసేవారు సార్. ఇప్పుడు అసలు స్కీమ్ తీస్తారండి పూర్తిగా సార్. ఇంకొక విషయం ఏంటంటే మొక్కజొన్న లేదు సార్. అసలు రైతు అనే వారికి సార్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఎక్విప్మెంట్లు ఇన్ని సలహాలు ఇచ్చి ఇంతలాగా పోషకారం చేసేవారు సార్. కానీ ఇది ఏమీ లేదు సార్. ఇప్పుడు మాకు యూనిట్ వచ్చినా కానీ పెద్ద ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా కోల్పోయాం సార్. అది సార్ ఈ సైలేజ్ యంత్రాలు అనేవి టర్కీ నుండి 75% సబ్సిడీ యంత్రాలు వాళ్ళే ఇంపోర్ట్ చేసి టోటల్ కాస్ట్ ఎంత? ఇది 75 లక్షలు సార్. 75 లక్షలు. 75 లక్షలు నాకు ₹38 లక్షల సబ్సిడీ